మాజీ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు. రేవంత్ మళ్లీ సీఎం కాలేరు అంటూ చిట్ చాట్ లో నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. హరీష్ రావు చిట్ చాట్ పేరుతో చీటింగ్ మాటలు మాట్లాడుతున్నారంటూ మండిపడుతున్నారు. దేశం మొత్తం రేవంత్ వైపు చూస్తోందని, కాంగ్రెస్ లో రాహుల్ ప్రియాంక తర్వాత నాయకుడు రేవంతే అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఖేల్ ఖతం చేశామని, సీఎం రేవంత్ గురించి మాట్లాడే స్థాయి హరీష్ రావుకి లేదన్నారు. హరీష్ కనీసం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అవ్వగలరా అని వేముల వీరేశం ప్రశ్నించారు. రిమార్క్స్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా అయినాడే తొడగొట్టి చెప్పిండు, మీ గడిల్ని బద్దలు కొడతా అన్నాడు, బద్దలు కొట్టిండు. మిమ్మల్ని ప్రభుత్వం నుంచి సాగనంపుతా అన్నాడు, సాగనంపిండు. బీఆర్ఎస్ పార్టీ కేల్కతం చేసినటువంటి దమ్మున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అట్లాంటి నాయకుడిని పట్టుకొని భవిష్యత్తులో ముఖ్యమంత్రి కాదు అని చెప్పేసి, ఎప్పుడు కూడా కాడని చెప్పేసి ఇవాళ హరీష్ రావు గారు కామెంట్ చేస్తాను. మేము సూటిగా హరీష్ రావు గారిని అడుగుతున్నాం, నువ్వు చివరికి నువ్వు ముఖ్యమంత్రి అవుతావా కావా అనేటువంటిది దేవుడెరుగు, కానీ మీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడై చూపించు. అది మీరు నియమించుకునే పోస్ట్ కదా. మీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కాలేని నువ్వు మా ముఖ్యమంత్రిని సవాల్ చేసేటువంటి స్థాయి నీకు లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ దేశం రేవంత్ రెడ్డి దిక్కు చూస్తుంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కుటుంబం తర్వాత ఆదరణ ఉన్నటువంటి నాయకునిగా, శక్తివంతమైనటువంటి నాయకునిగా, పవర్ఫుల్ నాయకునిగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూస్తూ ఉంది. ఓర్వలేక ఈరోజు అక్కస్తో హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు. నీ అక్కస్సును కంట్రోల్ చేసుకో అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, పిచ్చిగా కామెంట్లు గౌరవ ముఖ్యమంత్రి పైన చేయొద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా